ఆలోచించండి. ఇక హంగు వస్తే మళ్ళీ ఎలక్షన్స్. అవిశ్వాసంతో ప్రభుత్వం పడిపోయినా అంతే. జమ్లీపై కోవింద్ కమిటీ సిఫారసు. లోక్సభ శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు, ఆ తర్వాత 100 రోజుల్లోగే స్థానిక సంస్థలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు 18,000 పేజీల నివేదిక. రాజ్యాంగంలోని పలు ఆర్టికల్కు సవరణ సిఫారసు. జమ్లీకి 32 పార్టీల మద్దతు, 15 పార్టీల వ్యతిరేకం. లా కమిషన్ కూడా సమర్థిస్తుందంటున్న సమాచారం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక మధ్యంతర ఎన్నికల ద్వారాగా కొత్తగా ఏర్పడిన సర్కార్ పాలన మిగిలిన కాల వ్యవధి వరకు మాత్రమే ఉంటుంది. అంటే 2 ఏళ్లకు ఏదైనా సర్కారు కూలిపోతే కొత్తగా నిర్వహించే ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వం పదవీకాలం 3 ఏళ్లకే పరిమితం అవుతుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి హంగు వస్తే మళ్ళీ ఎలక్షన్స్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇగో హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్టల్లో ఘటన. పోస్ట్ మార్టం తర్వాత ములుగు జిల్లా వెంకటాపురానికి మృతదేహం తరలింపు. ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య. కాంగ్రెస్ నేత కుమారుడి వేధింపులే కారణమా? మృతురాలి కుటుంబ సభ్యుల ఆరోపణ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఆలోచించురు, ఇక గిట్లా తయారైనకి ఏం బాగుపడుతుంది సమాజం. ఇగో రైతులు. పెద్దపల్లి జిల్లా మంతినిలో రోడ్డుపై పురుగుల మందు డబ్బాలు, ఎండిన వరితో నిరసన తెలుపుతున్న రైతులు అంటూ కూడా చూస్తున్నాం. ఎండిన పైరుతో ఎర్రటి ఎండలో కూర్చొని 4 గంటల పైగా బైఠాయించి 2 రోజులలో నీళ్లు ఇస్తామని మాట తప్పిన అధికారులు మళ్ళీ అన్నదాతల ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన రైతులు ఇప్పటికే ఆందోళన బాటన పట్టారు. నీళ్లు ఇస్తారా ఇయ్యరా, మా పరిస్థితి ఏంది, దిక్కు దివాన లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఏం చేస్తారు అంటూ కూడా అడుగుతున్నారు. రైతులు ఆందోళన బాట పట్టిల్లండి. నీళ్లు లేక బుక్కెడు నీళ్ల కోసం ఎంత అరిగోసపడుతున్నారో తెలుసా. తాగడానికి నీళ్లు లేవు, పంట వండడానికి నీళ్లు లేవు. భవిష్యత్తులో పరిస్థితి ఎట్లుంటుందో మీరే ఆలోచించుర్రి. ఇగో